నమస్తే. రాష్ట్రంలో 10 లక్షల మంది ఇప్పటికే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, ఎయిడ్స్ పేషెంట్ ఉన్నారు, అలాగే చేనేతకు సంబంధించినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. సో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచే కొత్త వాళ్ళకి కూడా పెన్షన్స్ రాబోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మందికి వివిధ రూపాల్లో పెన్షన్ వస్తూ ఉన్నది. దాంట్లో చాలామంది ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు 4,000 పెన్షన్ వస్తూ ఉన్నది. అలాగే వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి 2,000 పెన్షన్ వస్తూ ఉన్నది. అలాగే బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు వస్తూ ఉన్నది. సో దీంతో పాటు మరో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా ఎవరికి కూడా పెన్షన్ రావట్లేదు. వస్తుంది ఎవరికైనా అంటే కొత్తగా ఎవరైనా భర్త చనిపోతే భార్యకు వస్తూ ఉన్నది. వాళ్ళకు తప్పించిగా వేరే వాళ్ళకి అవకాశమే లేదు. ఇక ఒంటరి మహిళలకు రావట్లేదు, అలాగే బీడీ కార్మికులు రావట్లేదు, చేనేత కార్మికులు రావట్లేదు, ఒంటరి మహిళలు రావట్లేదు. కేవలం భర్త చనిపోయినటువంటి ఒక 15-20 రోజులలో భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్ అక్కడ మండల ఆఫీసులో లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శికి కనుక సమర్పించినట్లయితే ఉంటే ఇమ్మీడియట్గా పెన్షన్ మంజూరు అవుతా ఉన్నది 15-20 రోజులు, నెల లోపట్ల. కానీ మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా రావట్లేదు. వాళ్ళ కోసమే ఇప్పటికే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో, తెలంగాణలో కొత్తగా పెట్టినటువంటి బడ్జెట్లో ఆల్రెడీ 2 లక్షల మందికి సంబంధించినటువంటి బడ్జెట్ని సైతం కూడా 2 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇచ్చేందుకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిందంటే తెలంగాణ రాష్ట్రంలో మరో 2 నుంచి 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో మొదటిగా ప్రాధాన్యత వితంతువులకి, అలాగే వృద్ధులకి, అలాగే వికలాంగులకి, ఈ 3 వర్గాల వాళ్ళకి ప్రయారిటీ ముందుగా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తదుపరి వస్తాయి. అవి వస్తాయి రావని 2వ అంశం. కానీ మొదటిగా మాత్రం వీళ్ళని మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, ప్రయారిటీ ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. దాంట్లో అన్నీ వడబోసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకి, వృద్ధులకి అండ్ వృద్ధులతో పాటు వికలాంగులకి, మిగతా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి వీళ్ళందరికీ కూడా రాబోతూ ఉన్నాయి. సుమారుగా 2 నుంచి 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అయితే రాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ ఆ బడ్జెట్లో సైతం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంతో పాటు కొత్తగా వస్తూ ఉన్నాయి కదా, మరి కొంతమంది ఇంకా మరోసారి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వాటిపైన అంటే గ్యాస్ సబ్సిడీ రావాలన్నా, అలాగే విద్యుత్ సంబంధించినటువంటి 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఫ్రీ కరెంట్ రావాలన్నా, మిగతా కొన్నిటిని యాడ్ చేస్తూ ఒక ఫామ్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో అది ఏదైతే ఆ ఫామ్ నింపడం జరిగింది, వాళ్ళకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక కాలం ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఒక వడబోత కార్యక్రమం జరిగింది. దాంతోపాటు చాలామంది ఇప్పటికే కొత్త పెన్షన్లు వస్తున్నాయట, కొత్త పెన్షన్లు వస్తూ ఉన్నాయట, మరి మాకు కూడా రావాలి కదా కొత్త పెన్షన్లు, మాకు అప్పటికే 57 ఏళ్ళు నిండిపోయినాయి, మీ వృద్ధాప్య పెన్షన్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్లు సమర్పించాలన్నటువంటి దానిపైన ఒక సందిగ్ధత ఉంది. కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మీ సేవలో ఆ సైట్ ఓపెన్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మాన్యువల్గా ఎవరైతే దరఖాస్తు రూపంలో కాగితం కనుక ఇవ్వాలన్నట్టు ఉంటే పంచాయతీ కార్యదర్శికి గ్రామ పంచాయతీలో నేరుగా ఇవ్వచ్చు. సో ఏదైతే ఆ సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో వికలాంగులైతే వికలాంగులకు సంబంధించినటువంటి ఆ ఫామ్ దొరుకుతుంది, వితంతువులు అయితే వితంతువులకు సంబంధించిన సపరేట్ ఫామ్ దొరుకుతుంది, అలాగే వృద్ధులైతే వృద్ధులకు సంబంధించినటువంటి ఫామ్ దొరుకుతుంది. వాళ్ళ యొక్క ఫాము తీసుకొని ఆ ఫామ్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కులంకుశంగా వాటన్నిటి కూడా పూర్తి చేయాలి, ఫిలప్ చేయాలి. దాంట్లో మీ పేరుతో పాటు అలాగే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కూడా మస్ట్. ఏజీకి సంబంధించినటువంటి విషయంలో ఆధార్ కార్డు ఒకటే ప్రామాణికం కాదు, దాంతోపాటు ఓటర్ ఐడి కార్డు కూడా కావాలి. కాబట్టి వీటన్నిటి కూడా ఫిల్ చేసి వాటికి అటాచ్ చేసి మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అంతేకాకుండా మీరు మీ సేవలో అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉన్నది. ఆ సైట్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి మీ సేవ దగ్గరికి వెళ్ళేటప్పటికి
మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రూఫ్లను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కరు ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ని తీసుకెళ్ళాలి, ఏ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి అన్నటువంటి వివరాలు కూడా ఒకసారి అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో ముందుగా ఆసరా పెన్షన్లు కావచ్చు, చేయిత సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 పెన్షన్లకి దరఖాస్తు చేసుకునేటప్పుడు ముందుగా మాన్యువల్గా దరఖాస్తు చేసుకునేటప్పుడు కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు కానీ వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు అంటే 57 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వీటన్నిటితో పాటు వెళ్తే మీరు మీ సేవలు అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటిని అటాచ్ చేసి గ్రామ పంచాయతీలోనే ఇస్తే అది కూడా ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు కూడా అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు వృద్ధాప్య పెన్షన్ కోసం ఆధార్, రేషన్ అండ్ ఓటర్ కార్డు చాలా మస్ట్. ఫోన్ నెంబర్ కూడా ఉండాలి, దాంట్లో యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వితంతు పెన్షన్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా డెత్ సర్టిఫికెట్, భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్ అనేది చాలా కీలకం. ఇదే చాలా ప్రామాణికం కూడా. అంటే వాళ్ళ యొక్క భర్త చనిపోయిందని చెప్పడానికి గ్రామ పంచాయతీలో ఇచ్చేటువంటి, మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రమే చాలా ఇంపార్టెంట్. ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అలాగే మిగతా ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా నెంబర్ అన్నిటి కూడా వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అలాగే మిగతా ఉన్నటువంటి పెన్షన్లు ఏవైతే ఉంటాయో ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, ఇట్లా ఈ పెన్షన్ల కోసం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఒక్కసారి మాత్రమే పోస్ట్ ఆఫీసులో మీకు పైసలు వస్తాయి. నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పటికే బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అధికారులంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళందరిది. కాబట్టి ముందుగా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ ఒక్క నెల మాత్రమే మీకు పోస్ట్ ఆఫీసులో పైసలు ఇస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి మీకు బ్యాంక్ ఖాతాలోనే జమ అయిపోతాయి. కాబట్టి మీ బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇవి కూడా అన్ని వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, లేకపోతే బీడీ కార్మికుల పెన్షన్ కావచ్చు, వీటన్నిటికీ ఖచ్చితంగా ఆధార్ కార్డుతో బ్యాంక్ లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక వితంతువులకి భర్త మరణ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ ఖాతా నెంబర్ ఖచ్చితంగా అవసరం. అలాగే ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు అంటే కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో భర్త నుంచి భార్య విడిపోయినట్టయితే ఉంటే ఇక ఏ విధమైనటువంటి సహకారం కుటుంబ సభ్యుల నుంచి అందట్లేదు అనుకున్నట్టయితే ఉంటే వాళ్ళు నేరుగా భర్త దగ్గర నుంచి విడాకులు పొందినటువంటి సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో ఆ విడాకుల సర్టిఫికెట్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక విడాకుల సర్టిఫికెట్ కనుక లేనట్టయితే ఉంటే, కోర్టు నుంచి రానట్టయితే ఉంటే గ్రామ పంచాయతీ సమక్షంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తోటి వాళ్ళతోటి ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా ఏళ్ళుగా ఇంటి మీదనే ఉంటుంది కాబట్టి భర్తతోటి భార్య విడిపోయి చాలా కాలం అవుతుంది, వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి గ్రామ పంచాయతీ అయినా కానీ ధృవీకరించినటువంటి ఒక సర్టిఫికెట్ ఇది అవసరం ఉంటుంది. ఇది ఎవరు చేస్తారా అంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అండ్ కార్యదర్శి చేసేటువంటి ఈ తతంగం అంతా కూడా. ఒంటరి మహిళలు ఖచ్చితంగా ఆ ధృవీకరణ పత్రం ప్రామాణికం. విడాకుల సర్టిఫికెట్, డైవర్స్ సర్టిఫికెట్ అయినా లేకపోయినట్టయితే ఉంటే గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చేటువంటి ఆ ధృవీకరణ పత్రంతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడి కార్డుతో పాటు మిగతా సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా. అలాగే వికలాంగులు అయినట్టయితే ఉంటే సదరం సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో సదరం సర్టిఫికెట్తో పాటు యూడిఐడి సర్టిఫికెట్ అనేది కావాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కావాలి. ఎందుకంటే వాళ్ళు దివ్యాంగుల కాదనేటువంటిది ఇదే నిర్ణయిస్తుంది. కాబట్టి వైకల్యం సైతం కూడా ఒకవేళ కనుక వికలాంగుల సర్టిఫికెట్ కానీ ఏదైతే ఉంటుందో వికలాంగుల సర్టిఫికెట్ కోసం దాదాపుగా 40% వికలాంగులై ఉండాలి. 40% వికలాంగులై ఉండాలి. ఇక చెవిటి మూగ వాళ్ళు అయితే 52% ఉండాలి వాళ్ళకి. చెవులు కానీ అలాగే మూగలు వాళ్ళకి మాట్లాడడం సరిగ్గా రానట్టయినటువంటి వాళ్ళకి 42%, అలాగే నడవనటువంటి వాళ్ళు కానీ చేయి కానీ కాళ్ళు కానీ ఇట్లా కొంత ఇబ్బంది అయినటువంటి వాళ్ళకి వీళ్ళకి 40% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు కూడా ఈ సర్టిఫికెట్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా సమర్పించి వీటితో పాటు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్యాంకు మీరు మీ సేవకు వెళ్ళేటప్పుడైనా లేకపోతే ఉంటే గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేయాలనుకున్నట్టయితే వీటన్నిటిని ముందుగానే సమకూర్చుకొని మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మీకు గ్రామ పంచాయతీలో ఒకవేళ ఆ ఫామ్స్ లేవనట్టయితే ఉంటే
ఏవైతే ఈ దరఖాస్తు ఫామ్లు లేనట్టయితే నేరుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ఫామ్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫామ్స్ తీసుకొని అప్లై చేసుకొని సరే ఏదేమైనప్పటికీ కూడా సో 3 సంవత్సరాల తర్వాత కొత్తగా 2 నుంచి 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రేపు ఉంది కాబట్టి రేపటి నుంచే కొత్త వారికి పెన్షన్లు అయితే రాబోతా ఉన్నాయి అనేది 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి వాటికి రేపే ముహూర్తం సైతం కూడా ఖరారు కాబోతా ఉన్నది. ఒక్కొక్కరికి వృద్ధులు కానీ వృద్ధులకేమో మనకు తెలుసు ఆల్రెడీ 2000 పెన్షన్ వస్తూ ఉంది. అలాగే వితంతువులకు సైతం కూడా 2000 పెన్షన్ వస్తూ ఉన్నది. అలాగే వికలాంగులకి 4000 పెన్షన్ వస్తూ ఉన్నది. ఇవి మాత్రమే అమలు అవుతా ఉన్నాయి. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకు 2000 4000 చేస్తున్నారు, 4000 6000 చేస్తామన్నారు. సో ఎక్కడ కూడా ఇవైతే ఇంప్లిమెంట్ అయితే అవుతారు. పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు కూడా ఇప్పటికే 42 లక్షల మంది ఏ విధంగా అయితే పెన్షన్స్ అందుకుంటా ఉన్నారో ఇప్పుడు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల మంది దాంట్లో చేరబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. బడ్జెట్ సైతం కూడా ఆల్రెడీ ఈ మొన్న పెట్టినటువంటి మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో అప్పటికే డబ్బులు కూడా కేటాయించి ఉన్నది కాబట్టి రేపే ఈ నిర్ణయాన్ని ఒక నిర్ణయాన్ని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమందికి కొత్తగా వాళ్ళకి పెన్షన్లు కూడా అందించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.